మిషన్ లో అన్నిటికంటే ప్రమాదకరమైన భాగం మొదలైంది. మేహుల్ ఇంకా ఆలియా వేర్ హౌస్ లో ప్రూఫ్స్ వెతుకుతున్నారు. అప్పుడు ఆది ఇంకా లియానా సెక్యూరిటీ బ్రీచ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. సోనియా ఇంకా జోయా ఒక్కొక్క గార్డ్ మీద దృష్టి పెట్టారు. ఒక్క తప్పు చాలు మిషన్ ఫెయిల్ అయిపోవడానికి. సార్, నాకు ఎన్క్రిప్టెడ్ లాక్స్ దొరికేశాయి. రేపు పొద్దునికి వెపన్స్ మల్టిపుల్ పోర్ట్స్ కి అందిస్తాయి. లియానా, నీకు తిరిగే లేదు. చూస్తే ఏదో హాలీవుడ్ లో స్పై మూవీ నడుస్తున్నట్టుంది. అది ఆ మూవీలో నువ్వు కార్టూన్. మీ టైం పాస్ అయిపోయిందా? మిషన్ మీద దృష్టి పెట్టండి. ఓకే సార్. నేను వాళ్ళ లాగ్స్ లో ఒక వైరస్ ఇంజెక్ట్ చేస్తున్నా. ఒకవేళ యాక్టివేట్ అయిందంటే మొత్తం షిప్పింగ్ కంటైనర్స్ మిస్సింగ్ చూపిస్తుంది. గుడ్, కానీ మనం షిప్పింగ్ ని డిస్ట్రాయ్ కూడా చేయాలి. సార్, బూల్ బులయ్య యొక్క సర్ప్రైజ్ గ్యాడ్జెట్ ఇదే కదా. సైలెంట్ డిటోనేషన్ మోడ్. అస్సలు సౌండ్ చేయకుండా మొత్తం బాంబ్. ఒకవేళ ఈ బూమ్ తొందరగా అయిపోతే అప్పుడు నువ్వు వెరోనికా తోటి ఫ్రెండ్షిప్ చేసేయి. ఆలియా, డిస్ట్రాక్షన్స్ ఆపేయి. ఎక్స్ప్లోజివ్స్ కరెక్ట్ స్పాట్ లో పెట్టేసేయి. ఎస్ సార్. ఓ నో, సెక్యూరిటీ గ్రేడ్స్ లో ఇంటర్ఫియరెన్స్ డిటెక్ట్ అయింది. వేరే ఎవరో హ్యాక్ చేశారు. మేహుల్. ఏంటి, అతను అక్కడ ఉంటాడా? నువ్వు చెప్పావు కదా అతను ఇక్కడ ఉండడని. నేను పారిపోయాడనుకున్నా, కానీ లేదు. వీటన్నిటిని చెడగొట్టడానికి రాలా, నా సామ్రాజ్యాన్ని కూల్చడానికి వచ్చాడు. మైకేల్, అన్ని ఎగ్జిట్స్ సీల్ చేయి. ఇక్కడి నుంచి ఎవరు బయటపడటానికి వీల్లేదు. జాక్ అనుమానం కలిగింది. డిటెక్టివ్ సొసైటీ నుంచి ఎవరు వీళ్ళకి లీక్ చేస్తున్నారని. అతను సంజన ఇంకా జెనీని ఆఫీస్ కి పంపించాడు. ఇక తను కెఫే వైపు వెళ్ళాడు. అక్కడి నుంచి ఆ బికారి మీద దృష్టి పెట్టాడు. అప్పుడే ఆ బికార్ అక్కడి నుంచి లేస్తాడు. ఇంకా ఒక ఎల్లో కార్ లో కూర్చొని అక్కడి నుంచి బయలుదేరతాడు. అతనికి అర్థమైంది జాక్ అతని మీద అనుమానం కలిగిందని. జాక్ కెఫే నుంచి బయలుదేరతాడు. ఇంకా దగ్గరలో ఉన్న ఒక బైక్ తీసుకుని వాళ్ళని వెంబడిస్తూ ఉంటాడు. అరే నా అబ్బాయి, దొంగ దొంగ పట్టుకోండి. జాక్ వేగంగా వెంబడిస్తాడు. ఇంకా ఎల్లో కార్ దగ్గరికి చేరుకుంటాడు. కానీ అప్పుడే బైక్ లో ఫ్యూయల్ అయిపోతుంది. ఓ నో, ఇతను తప్పించుకున్నాడు ఇవాళ. ఇంకా అటువైపు కుక్క ఇంకా లూకా మ్యూజియం కి చేరుకుంటారు. ఇది మొత్తం గ్లాస్ తో చేయబడింది. ఇక్కడ దొంగతనం ఎలా చేయాలి? ఇంకా డ్రాకూన్ ఎక్సెస్ లో నేను హ్యాకింగ్ కింగ్ కూడా కాదు. ఇక్కడ గ్లాస్, డిజిటల్ గ్లాస్. నేను వీటిని హ్యాక్ చేసి వీటి మీద ఫేక్ వీడియోస్ ప్లే చేస్తాను. బయట నుంచి అనిపిస్తుంది అంతా నార్మల్ అని చెప్పి కుక తన ల్యాప్టాప్ నుంచి మ్యూజియం గ్లాసెస్ ని హ్యాక్ చేస్తూ ఉంటాడు. ఇంకా వాటి మీద ఫేక్ వీడియోస్ ప్లే చేస్తుంటాడు. బయట గార్డ్స్ కనిపిస్తుంది, లోపలంతా బానే ఉందని. ఇంకా లోపల గన్ పాయింట్ లో అందరినీ కూడా ఒక దగ్గర కూర్చోబెట్టేస్తారు. ఇంకా దొంగతనం చేసి ఇద్దరు అక్కడి నుంచి పారిపోతారు. ఇద్దరు కారులో కూర్చోగానే ఒక ఫేక్ డిజిటల్ డిస్ప్లేని ఆపేస్తాడు. ఎప్పుడైతే గార్డ్స్ ఇంకా పోలీసుల దృష్టి వెళ్తుందో వాళ్ళు షాక్ అవుతారు. లోపల అందరూ బంధించబడ్డారు. లోపల దొంగతనం జరిగింది. ఇన్వెస్టిగేషన్ కోసం జేని ఇంకా సంజన అక్కడికి చేరుకుంటారు. మరోవైపు జాక్ కూడా అక్కడికి చేరుకుంటాడు. మ్యూజియం మొత్తం గ్లాస్ తో ఉంది. మరి దొంగతనం జరుగుతుండగా ఎవరు చూడలేదు ఎందుకని? సార్, ఈ గ్లాస్ డిజిటల్, అంటే వాళ్ళు డిజిటల్ గ్లాస్ ని హ్యాక్ చేసి ఫేక్ డిస్ప్లే చేసుంటారు. చాలా ఇంటెలిజెంట్ థీవ్స్. వీళ్ళని పట్టుకుంటేనే మజా వస్తుంది. అటు ఆలియా డాక్ యార్డ్ లో చివరి బాంబ్ ని సెట్ చేసింది. సార్, బయటపడాలి, లేకపోతే బాంబులు పేలిపోతాయి. మొత్తం డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకో. ఇవి షిప్మెంట్ యొక్క మొత్తం డీటెయిల్స్. ఇవి ఒకవేళ మన దగ్గర ఉంటే మనం వెరోనికా యొక్క మొత్తం నెట్వర్క్ ని ఎక్స్పోజ్ చేయొచ్చు. సార్, నేను బాంబ్ పెట్టడంలో ఎక్స్పర్ట్ అయిపోయాను. కానీ బాంబ్ బ్లాస్ట్ అయితే తప్పించుకునే ఎక్స్పీరియన్స్ ఇంకా రాలేదు. కానీ ఇది నేర్చుకునే టైం అయితే కాదు. వెరోనికా, ఒకవేళ వేర్ హౌస్ డిస్ట్రాయ్ అయిందంటే షిప్మెంట్ కూడా పోతుంది. షిప్మెంట్ పోతే పోయింది, కానీ ఇక్కడి నుంచి బతికి మేహుల్ బయటపడకూడదు. వెరోనికా మోషన్ సెన్సార్స్ ని యాక్టివేట్ చేస్తుంది. సార్, ఇది ఒక వీడియో గేమ్ లాగా అయిపోయింది. ఎవరైనా మూవ్ అయితే ప్యూ ప్యూ. అది సిస్టమ్ షట్ డౌన్ కి యొక్క స్టేటస్ ఏంటి? సార్, 90% కంప్లీట్ అయింది.
కానీ వెరోనికా సెక్యూరిటీని ఓవర్ రైడ్ చేయడం చాలా కష్టం. నేను వాళ్ళ బ్యాకప్ ఫైర్ వాల్ వరకు చేరుకున్నాను. ఇంకా 30 సెకండ్స్ కావాలి. ఆలియా, ఈ క్లాకింగ్ డివైస్ ఉపయోగపడుతుంది. ఏంటి మ్యాజిక్ ట్రిక్ టైం? ఈ క్లాకింగ్ డివైస్ ఒక ఆప్టికల్ క్లెమోఫేస్. ఇది మన వెనకాల బ్యాక్గ్రౌండ్ ని స్కాన్ చేస్తుంది. ఇంకా ముందు ఒక హోలోగ్రాఫిక్ ప్రొజెక్షన్ ఏర్పాటు చేస్తుంది. దాంతో మనం ఈ ఎన్వైరన్మెంట్ లో మిక్స్ అయిపోవచ్చు. అంటే మనం హ్యారీ పాటర్ ఇన్విజిబిలిటీ గ్లోబ్ లాగా అయిపోయామా? లేదు, ఇది కేవలం మనం కదలకుండా ఉన్నప్పుడే పనిచేస్తుంది. ఒకవేళ మనం నడిస్తే ఈ క్లాకింగ్ బ్రేక్ అవుతుంది. ఇంకా మనల్ని అందరూ చూసేస్తారు. ఇప్పుడు నాకు డాన్స్ చేయాలనిపిస్తుంది. నిశ్శబ్దం, ఒక్క మాట కూడా మాట్లాడకు. సార్, మీ ఇద్దరి లెఫ్ట్ లో ఒక ఎగ్జిట్ ఉంది, కానీ అక్కడ గార్డ్స్ వెయిట్ చేస్తున్నారు. ఆది, నువ్వు వెరోనికా సిస్టమ్స్ లో ఒక వాల్ అలారం ట్రిగర్ చేయి. అందరు గార్డ్స్ ని వేరే డైరెక్షన్ లో పంపించు. అలాగే సార్, ఫేక్ ఇంట్రూషన్ అలర్ట్ యాక్టివేట్ చేశాను. గార్డ్స్ ఫేక్ అలారం వింటూనే అటువైపుగా పరిగెడతారు. మీ స్మార్ట్నెస్ కి యాంటీడోట్ ఉందా సార్? ఎందుకంటే మళ్ళీ నేను మీకు ఫిదా అయిపోతున్నాను. మిషన్ మీద శ్రద్ధ పెట్టు. అంతా వెరోనికా ప్లాన్ ప్రకారమే నడుస్తోంది. మనం క్రిప్టో కూడా దొంగిలించాం, ఇంకా కోట్ల కొద్ది గోల్డ్ కూడా. ఇంకా ఈ డాక్టర్ సంగతి ఏంటి? ఏమేం చేయాలి? డాక్టర్ సంజనాని ఇంకొంతసేపు ఇలాగే బందీగా ఉంచు. ఎప్పుడైతే మన నకిలీ డాక్టర్ జాక్ ఇంకా జమీన్ చంపేస్తుందో మనం ఈమెను కూడా చంపేద్దాం. నేను గోవాలో వెరోనికాకి ఇన్ఫార్మ్ చేశాను. త్వరగా ఇక్కడ నుంచి గోవాకి షిప్మెంట్ ని పంపించాలి. ఈ మ్యూజియం డిజిటల్ గ్లాస్ ది. ఇంకా ఈ ఇన్ఫర్మేషన్ కేవలం లిమిటెడ్ పీపుల్కే ఉంది. మరి లూకా ఇంకా కుక వరకు ఇన్ఫర్మేషన్ ఎలా వెళ్ళింది? ఇంకా బికారికి నా మీద దృష్టి. ఇదో తనకి ఎలా తెలిసింది? ఖచ్చితంగా ఏదో తేడా ఉంది. కానీ పెట్టాలి. నాకు అనిపిస్తుంది తర్వాతి దొంగతనం సెక్టర్ 8లో అని. సెక్టర్ 8లోనా? ఎప్పుడు? ఎందుకు? డాక్టర్ సంజన హఠాత్తుగా ప్రతి కేసుని చాలా క్లోజ్ గా మానిటర్ చేస్తోంది. మొదటిసారి తను ఇంత ఇన్వాల్వ్ అవ్వడం చూశాను. ఖచ్చితంగా తేడా ఉంది. డాక్టర్ సంజన, మేహుల్ ముంబైలో ఎలా ఉన్నాడు? ముంబైలో అంతా బానే ఉందా? ఆల్ గుడ్ ఇన్ ముంబై. మేహుల్ అయితే గోవాలో ఉన్నాడు. ఇంకా ఈ విషయం డాక్టర్ సంజనకి 100% తెలిసి ఉండాలి. పదండి డాక్టర్ సంజన, నేను మీకు మీ ఫేవరెట్ కాఫీ తాగిస్తాను. వెరోనికా కళ్ళ ముందే మొత్తం డాక్టర్ తగలబడుతోంది. గార్డ్స్ అన్ని వైపులా మేహుల్ ఇంకా ఆలియా కోసం వెతుకుతున్నారు. మేహుల్ ఇంకా ఆలియా గార్డ్స్ దృష్టి నుండి వాళ్ళని కాపాడుకుంటున్నారు. మేహుల్ ఈ డాక్ యార్డ్ నుంచి బతికి బయటకు వెళ్ళకూడదు. ఫైండ్ హిమ్ అండ్ కిల్ హిమ్. బాస్, మేము అతను చూడలేకపోతున్నాం, అంత పోగుంది. మీరంతా యూజ్లెస్. అతను ఎక్కడో ఇక్కడే ఉన్నాడు. సార్, వెరోనికా కోపం చాలా డేంజరస్. ఇవాళ మన ఇద్దరు దోస్తి మంచిగా సెట్ అయిందనుకుంటా. స్నేహం కాదు ఆలియా, ఇప్పుడు ఇది శత్రుత్వం. ఆలియా ఇంకా మేహుల్ వెరోనికా దృష్టి నుండి తప్పించుకుంటున్నారు. కానీ వీళ్ళు ఎప్పటిదాకా తప్పించుకోగలరు? సార్, ఈ వేడిది నా షోల్డర్ మీద ఎందుకు పడుతోంది? నిశ్శబ్దం, ఒక్క మాట కూడా మాట్లాడకు. ఓ నో సార్, ఇది కాలిపోతోంది. Finally, I see Mehul. సార్, ఇది అమ్మాయా స్పైడర్ మ్యానా? ఎలా పరిగెడుతుందో చూడండి. ఆలియా, ఇది తమాషా సమయం కాదు. ఈ అమ్మాయి చాలా డేంజరస్. నువ్వు దాక్కోగలవు మేహుల్, కానీ పరిగెత్తలేవు. ఇది తీసుకోండి డాక్టర్ సంజన, మీ ఫేవరెట్ కాఫీ. థ్యాంక్ యూ జాక్. చాలా రోజుల తర్వాత నా ఫేవరెట్ కాఫీ తాగుతున్నాను. ట్రాప్డ్. డాక్టర్ సంజన అయితే కాఫీ అసలు తాగనే తాగదు. నేను ఈ అమ్మాయి మీద దృష్టి పెట్టాలి. ఈమె అసలైన డాక్టర్ సంజన అయి ఉండదు. ఒకవేళ ఆమె ప్రాణం ప్రమాదంలో లేదు కదా. జాక్ జిమ్మీకి మొత్తం విషయం చెబుతాడు. ఇంకా ఇద్దరు డాక్టర్ సంజన మీద దృష్టి పెడతారు.
డాక్టర్ సంజనాని అనుసరిస్తూ వాళ్ళిద్దరు ఒక వేర్ హౌస్ వరకు చేరుకుంటారు. సార్, గార్డ్స్ చాలా మంది ఉన్నారు. ఒకవేళ మనం ప్లాన్ లేకుండా దూరితే డాక్టర్ సంజనాతో పాటు మనం కూడా అక్కడికి వెళ్ళి ఇరుక్కుంటాం. వేర్ హౌస్ వెనకాల ఒక ఓల్డ్ వెంటిలేషన్ డక్ట్ ఉంది. ఒకవేళ మనం అక్కడి నుంచి సైలెంట్ గా వెళితే ఇక ఎవరికి అనుమానం రాకుండా డాక్టర్ సంజనా వరకు చేరుకోవచ్చు. ఇక అన్నిటికంటే బెస్ట్ పార్ట్, ఈ డివైస్ మొత్తం వేర్ హౌస్ యొక్క సీసీటీవీ ఇంకా పవర్ ని 30 సెకండ్ల పాటు కట్ చేయగలదు. ఆ లోపునే పని అయిపోవాలి. ఇద్దరు డిటెక్టివ్లు నకిలీ సంజనాను స్పృహ కోల్పోయేలా చేసి అసలైన డాక్టర్ సంజనాను తీసుకువెళ్తారు. పర్ఫెక్ట్. కేవలం మరికొన్ని గంటల్లో ఈ కేసు మొత్తం క్లోజ్ అవుతుంది. అటు జాక్ అండ్ జెమీ డాక్టర్ సంజనాను తీసుకుని నేరుగా డిటెక్టివ్ సొసైటీ హాస్పిటల్ కి తీసుకుని వెళ్తారు. ఫైనలీ మేహుల్ ఇంకా వెరోనికా ఎదురెదురుగా వచ్చారు. మేహుల్, ప్రతిసారి తప్పించుకుంటావు. ఈసారి ఎంత తప్పించుకుంటావో చూస్తా నేను. రహస్యంగా అటాక్ చేసే నీ అలవాటు ఇంకా మారలేదు వెరోనికా. అరే సార్, నాకు కూడా ఇలాంటి కూల్ గ్యాడ్జెట్స్ కావాలి. ఫైట్, ఫ్యాషన్ రెండును. సైంటిస్ట్ గ్యాడ్జెట్స్ టైంకి ఉపయోగపడతాయి. వా సార్, స్పెషల్ గ్యాడ్జెట్స్. కానీ ఇవి ఎప్పుడు మీకే ఎందుకు దొరుకుతాయి? ఎంత రక్షించబడతావు మేహుల్? అంతే, కేవలం ఎంత అవసరం అంతే వెరోనికా. ఓహో సార్, మీరు చిన్నప్పుడు బ్రూస్లీ మూవీస్ బాగా చూసుండేవారు అనుకుంటా. ఆలియా, ఫైట్ మీద దృష్టి పెట్టు. ఫైటింగ్ వచ్చు కదా, లేక పరిగెత్తడంలో మాత్రమే ఎక్స్పర్ట్? పరిగెత్తడంలో నువ్వు కూడా ఎక్స్పర్ట్ అయిపోతావు ఎప్పుడైతే నేను నిన్ను తరిమి కొడతాను. పైప్తో ఫైట్ చేస్తున్నావు, ఇదేంటి స్ట్రీట్ ఫైటా? లేదురా, నీ ఫైట్ ఇంకా కెరియర్ రెండు కూడా ఇక్కడే ఖతం చేస్తా నేను. అరే, నా మాట వినరా. ఇవన్నీ వదిలేసి ఏదైనా మంచి ఉద్యోగం చూసుకో. గార్డ్స్ మేహుల్ ఇంకా ఆలియాను గన్ పాయింట్ లో 4 వైపులా చుట్టుముడతారు. ఆగండి, ఈ గొడవ నాకు మేహుల్ కి మధ్యలో మాత్రమే ఉంది. ఎవరు ఇంటర్ఫియర్ అవటానికి వీల్లేదు. అయితే నీలో కొంచెం హానర్ ఉంది. కాదు మేహుల్, నా సొంత చేతులతో నిన్ను ఓడించి ఆనందం పొందాలి. నువ్వు గెలిచావని నువ్వు అనుకుంటున్నావా మేహుల్? గెలుపు ఇంకా ఓటమి సంగతి తర్వాత చూద్దాం. ముందు నువ్వు నీ ఎంపైర్ మండుతోంది చూడు. వెరోనికా కళ్ళ ముందే ఆమె మొత్తం షిప్మెంట్ ఇంకా డాక్యార్డ్ తగలబడుతుంది. ఇంకోటి పోయింది. గేమ్ ఓవర్ వెరోనికా. ఇప్పుడు లాస్ట్ షిప్ మాత్రమే మిగిలింది, టార్పిడో. ఈ రోజు అఫీషియల్లీ బెస్ట్. ఫ్లోటింగ్ తక్కువ, పని ఎక్కువ చేయాలి. సార్, ఎవరో ఇక్కడ వెళ్తున్న షిప్మెంట్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేశారు. మేహుల్, నువ్వు కేవలం ఒక షిప్మెంట్ కాదు, మొత్తం నెట్వర్క్ మీద అటాక్ చేశావు. కానీ ఎలా పాసిబుల్?
ఇదేంటి? ఈమె నకిలీ డాక్టర్ సంజయరావు కదా? అసలైన ఆమె ఎక్కడికి వెళ్ళింది? ఇది ఏం జరిగింది? ఎలా జరిగింది? ఎప్పుడు జరిగింది? నేను ఇప్పుడు వెరోనికాకి ఏం జవాబు చెప్పాలి? వెరోనిక తన షిప్మెంట్ మొత్తం తగలబడడం చూసి మండిపోతుంది. ఫైర్, అందరినీ కాల్చిపడేయండి. మేహుల్ని అస్సలు వదలద్దు. గార్డ్స్ మేహుల్ ఇంకా ఆలియా మీద గన్ ఫైర్ చేయబోతారు. అంతలోనే అక్కడ ఒక స్మోక్ బాంబ్. బాస్, ఏం కనిపించట్లేదు. ఇదేమవుతోంది? మిషన్ కంప్లీట్ సార్. మీరందరూ సేఫ్ ఇప్పుడు. గుడ్ వర్క్ సోనియా. పద బయలుదేరదాం. మేహుల్ ఇంకా ఆలియా వెరోనికా డాక్ యార్డ్ ను తగలబెట్టి తప్పించుకొని బయలుదేరతారు. మేహుల్, ఇది స్టార్టింగ్ మాత్రమే. నువ్వు ఎన్నిసార్లు అనుకున్నా కూడా నన్ను ఓడించలేవు. నెక్స్ట్ టైం నిన్నెవరూ రక్షించలేరు. వెరోనికా తన ఓటమిని అంగీకరించిందా లేక ఇంకా ఏదైనా మిగిలే ఉందా?